ఫ్రెండ్స్, తాంత్రిక శక్తి ఇది ఒక అద్వితీయమైన శక్తి. వీటికి మూలం చండీమాత, కాళీమాత ఆరాధన. ఈ శక్తులు స్వాధీనం చేసుకోవడానికి జంతుబలి, నరబలి ముఖ్యం అంటారు. ఈ శక్తులను మంచికి వాడిన వారు ఉన్నారు, చెడుకు వాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనా ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మనం అతీత శక్తుల మీద ఒక సినిమా చూస్తున్నాం అనుకుందాం. నిజానిజాలు, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా మనం ఎంతో థ్రిల్ ఫీల్ అవుతాం. ఒక్కోసారి అది ఓ భయంకరమైన ఎక్స్పీరియన్స్గా కూడా మిగిలిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అలాంటిదే. లాజిక్ లేకుండా మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఇది గ్యారంటీ. ఈ వీడియో ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది 1970లో జరిగిన యథార్థ సంఘటన. అప్పటికి మన విలేజెస్ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఒకరోజు ఉదయం 7 గంటలు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాబాయిలు, మామయ్యలు ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో దూరంగా ఒక ఆజానుబాహుడు వస్తూ కనిపించాడు. 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు, బలిష్టంగా ఉన్నాడు. ఒత్తుగా పొడవుగాను ఉంగరాల జుత్తు, బాగా పెరిగిన గడ్డం, చెవులకు విచిత్రమైన చెవుపోగులు, పెద్ద పెద్ద కళ్ళు, దట్టంగా ఐబ్రోస్, మెడ నిండా రుద్రాక్షమాలలు, రంగు రంగుల పూసల దండలు, నల్లని లాల్చి, నల్లని లుంగి, కాళ్లకు కిర్రు చెప్పులు, చేతులకు అన్ని వేళ్లకు రంగురాళ్ళు ఉంగరాలు, భుజానికి ఒక సంచి, మొత్తం మీద ఒక భయంకరమైన ఆకారం కలిగిన మనిషి. సినిమాల్లో మాయిలు పకీర్లా ఉన్నాడు. ఆయన్ని చూసి అందరూ నిలబడ్డారు. ఆ గ్రూప్లో నేను ఉన్నాను. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అతన్ని చూసి చాలా భయపడ్డాను. అతన్ని తీసుకొని అందరూ పొలం వైపు బయలుదేరారు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను వాళ్ళతో వెళ్ళాను. దారిలో మా ఊర్లో నీటి ఎద్దడి గురించి, ఎండిపోతున్న పంటల గురించి ఆయనకి చెప్పారు. ప్రతిదానికి ఆయన ఒక స్మైల్ ఇచ్చేవాడు. అందరం పొలం చేరుకున్నాం. దాదాపు 20 ఎకరాలు. మొత్తం డ్రైగా ఉంది. అక్కడక్కడ ఎండిన మొక్కలు, చెట్లు, ఒక చోట నీరు లేని వ్యవసాయ బావి. అందరూ అక్కడ ఆగారు. ఆ మాంత్రికుడు ముందుగా తన కాళ్లకు ఉన్న కిర్రు చెప్పులు తీసి పక్కన పెట్టాడు. తరువాత సంచిలో నుండి ఒక మరచెంబు తీశాడు. దాంట్లో నీళ్లు కొన్ని భూమి మీద చల్లాడు. అలాగే సంచిలో నుండి ఒక కొబ్బరికాయ, ఒక రాగి కడ్డీ తీసి వాటిని నీళ్లతో కడిగాడు. జోలి నుండి ఒక చిన్న కాటుక డబ్బా తీసుకొని కళ్ళకు కాటుక పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి అతని కళ్ళు బాగా ఎరుపుగా మారిపోయాయి. అసలే పెద్ద పెద్ద కళ్ళు ఇప్పుడు అవి చింతనిప్పుల్లా మారి ఆ మనిషి మరింత భయంకరంగా మారిపోయాడు. కొబ్బరికాయ, రాగి కడ్డి చేతిలోకి తీసుకొని పొలంలో నడవటం మొదలుపెట్టాడు. మేము అతన్ని ఫాలో అయ్యాము. 2-3 చోట్ల ఆగాడు. కనుగుడ్లు పెద్దవి చేస్తూ భూమి వైపు చూడసాగాడు. ఒక దగ్గర పాములు పుట్ట, అక్కడ కూడా ఆగాడు. లోపలికి తొంగి చూశాడు. ఫైనల్గా ఒక చోట ఆగాడు. కొబ్బరికాయ, కాపర్ రాడ్డు అక్కడే పెట్టాడు. అక్కడ నుయ్యి తవ్వండి, భూమి కింద 50 అడుగుల లోతులో జీవధార ఉంది, నిరంతరం నీరు వస్తుందని చెప్పాడు. మరునాడు నుయ్యి తవ్వడం మొదలు పెట్టాం. దాదాపు 1 రోజుల తర్వాత ఖచ్చితంగా 50 అడుగుల లోతులో తవ్వగానే నీరు ఉబుకి వచ్చింది. ఆ తాంత్రికుడిని మరలా పిలిచి కానుకలు ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆ తాంత్రికుడు మా ఊరిలోనే ఉన్నాడు. నాటుకోడి కూర, నాటు సార, చేపల పులుసు అన్నీ తింటూ తన శక్తుల గురించి చెప్పసాగాడు. అందరూ కాటుక రహస్యం గురించి అడిగాడు. అతను ఇలా చెప్పాడు: కాకి శనేశ్వరుని వాహనం, అందుకే అన్ని పక్షుల్లోనూ వెరీ వెరీ పవర్ఫుల్. పెద్దలు పిండ ప్రసాదాలు ఈ కాకి రూపంలోనే వచ్చి తింటారు. వాటిల్లో బండు కాకి అంటే బ్లాక్ కాకి ఒక రకం. ఇది ఇంకా పవర్ఫుల్. అలాంటి నల్ల కాకిని పట్టుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ఆదివారం అమావాస్య రోజు దానిని నీటిలో 3 సార్లు ముంచి తీయాలి. దానిని చండీదేవి లేదా కాళీదేవి విగ్రహం దగ్గరకు తీసుకువెళ్ళాలి. ముందుగా విగ్రహాన్ని పసుపు కుంకులతో అలంకరించాలి. 108 నిమ్మకాయల
దండ తయారు చేసి అమ్మవారి మెడలో వేయాలి. అలాగే 5 మట్టి పాత్రలు తీసుకొని ఒక దాంట్లో నీరు, రెండవ దాంట్లో కుంకుమ కలిపిన నీళ్లు, మూడవ దాంట్లో విభూతి, నాలుగవ దాంట్లో కుంకుమ, 5వ దాంట్లో సాంబ్రాణి పొగ రెడీ చేసుకోవాలి. రాత్రి 8 తర్వాత అమ్మవారికి విభూతి కుంకుమలతో అభిషేకం చేయాలి. సాంబ్రాణి పొగ ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. 2 దివిటీలు వెలిగించుకొని హోమగుండం వెలిగించాలి. రాత్రి 12 గంటల వరకు మంత్రాలు చదువుతూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. తరువాత చండీమాత ముందు ఉంచిన ఆ నీళ్లు నల్ల కాకికి తాగించాలి. ఆ కాకిని పంజరంలో ఉంచాలి. మరునాడు ఓన్లీ వాటర్ ఇవ్వాలి. కాకి ఎంత అరిచినా వాటర్ మాత్రమే ఇవ్వాలి. 3వ రోజు రాగులు, గంట్లు, ఊదలు కలిగిన ఒక బౌల్ వేసి ఆ కాకి ముందు పెట్టాలి. సాధారణంగా కాకి రెట్ట వైట్ రంగులో ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ వల్ల మనం పెట్టినవి తినటం వల్ల దాని రెట్ట గోధుమ రంగులోకి మారిపోతుంది. 4వ రోజు నల్లని నువ్వులు మాత్రమే ఇవ్వాలి. 5వ రోజు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆహారంగా ఇవ్వాలి. తరువాత కాకి వేసే రెట్ట నల్లని క్రీమ్గా వస్తుంది. దానిని తీసుకుని ఒక డబ్బాలో పొందుపరిచి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మరలా అమావాస్య వచ్చే వరకు పూజ చేయాలి. ఈ నెల రోజులు ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో ఆ వ్యక్తికి స్త్రీ సాంగత్యం అస్సలు ఉండకూడదు. అన్ని నిష్ఠగా చేసి ఆ కాకి కాటుకకు అద్భుతమైన శక్తులు వస్తాయి. అది పెట్టుకుంటే భూమి లోపల నీరు ఎక్కడుందో కనిపిస్తుంది. ఇది ఒక గొప్ప తంత్ర విద్య. అందరూ భయంగా ఆయన వైపు చూడసాగాం. ఆయన మాత్రం తాగుతూనే ఉన్నాడు, చెప్పుకుపోతూనే ఉన్నాడు, జై మహంకాళి అంటూ ఉన్నాడు. నాకెప్పటికీ అది ఒక నైట్ మేరే. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ.